నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బడా బీంగల్ గ్రామంలో 7,77,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 112 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సముదాయ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేసి వారితో గృహ ప్రవేశం చేయించారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కాగితాల మీదనే ఉండేవని, నేడు కేసీఆర్ కట్టించిన ఇళ్లు కండ్ల మీద ముందు కనిపిస్తున్నాయని మంత్రి అన్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ బంధువులకే ఇల్లు ఇచ్చారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా పేదలకు ఇస్తుందని తెలిపారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని మాటలు తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి సాయం చేయలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎంతమందికి ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం వస్తుందో ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 12 మంది వెళ్ళారు అసలుతో మనం ఇచ్చినాం. నా బామ్మది కాదు, నా తమ్ముడు కాదు, నాకు సంబంధం లేదు, నేను ముఖం చూడలే, ఇప్పుడే చూస్తున్నాం మీ ముఖాలు. నేను దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది కూడా 477 మందిలా. దీంట్లో కొంతమంది ఏమో వాటిగానే గవర్నమెంట్ కదా ఇస్తున్నది కదా అంటే పెడతారు, కాగితం పెడతారు అన్నట్టు. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఇల్లు ఉన్నది అన్ని అయినా కాగితం పెడతారు. పెడితే ఏమవుతుందో తెలంగాణ కదా అట్లా గసుంటే కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో వాళ్ళకి ఇల్లు లేదు కానీ ప్లాట్ ఉన్నదన్న. ఇప్పుడు వాళ్ళకు ఆ ప్లాట్ ఉన్న వాళ్ళకి 3 లక్షలలో సెలెక్ట్ చేపిస్తాం. మీరు అప్లికేషన్లో పెట్టుకున్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళని బాధపడద్దు, వాళ్ళ లిస్టు మా దగ్గర ఉన్నది. లేదు అసలుకే ప్లాట్ లేదు, ఇల్లు లేదు, ఇంకా మళ్ళీ ఎవరన్నా వస్తే వాళ్ళకి కట్టించే ఏర్పాటు కూడా రాబోయే కాలంలో జరుగుతుంది. ఇప్పుడైతే ఇమీడియట్ గా ప్లాట్ ఉండి ఇల్లు లేని వాళ్ళని తీసుకోమని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్కీమ్ లో, వచ్చే స్కీమ్ లో దాంట్లో మాక్సిమం